హాయ్ అండి. ఇప్పుడు మనము 10th క్లాస్ 4th లెసన్ తెలుగులో కొన్ని అర్థాలు చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి శబ్దకోశం. శబ్దకోశం అనేదానికి అర్థం ఏంటి అని అంటే నిఘంటువు. నిఘంటువు. దీనికి ఒకవేళ సొంత వాక్యం రాయాలి అనుకుంటే సొంత వాక్యం ఏం రాయొచ్చు మనము? సూర్యరాయంద్ర నిఘంటువు చాలా పెద్దది. సెకండ్ వన్ వచ్చేసి అపహాస్యం. అపహాస్యం అంటే ఏంటి? వేళాకోళం. వేళాకోళం. దీనికి ఒకవేళ సొంత వాక్యం రాయాలి అనుకుంటే పెద్దలను వేళాకోళం చేయకూడదు అని రాసుకోవచ్చు. ఇప్పుడు సానపట్టు. సానపట్టు అంటే ఏంటి? పదును పెట్టు. అర్థం వచ్చేసి పదును పెట్టు. పదును పెట్టు. దీనికి ఒకవేళ సొంత వాక్యం రాయాలి అనుకుంటే చిక్కు సమస్యలను చక్కని పద్యాలతో పరిష్కరిస్తూ అవధాని మెదడుకు పదును పెడుతున్నాడు అని రాసుకోవచ్చు. లేదంటే సమస్యలను పరిష్కరించడానికి మనం ఏం చేయాలి? మన మెదడుకి పదును పెట్టాలి. నెక్స్ట్ వన్ ఆశీనులగు. ఆశీనులగు అనేదానికి అర్థం వచ్చేసి కూర్చుండుట, అంటే కూర్చున్నవారు. కూర్చున్నవారు. ఆశీనులగు అని అంటే కూర్చోవటం. థ్యాంక్ యూ ఆల్.